సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని ఎమ్మెల్యే ఆనందరావు మండిపడ్డారు. అమలాపురంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన జరుగుతోందన్న ఆయన జగన్ కాలంలో తుగ్లక్ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్తోనే ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ లేదు. ఎందుకు లేదు అంటే 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించి మీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయమని కోరితే ఈ పరిపాలన చేతకాక ఒక తుగ్లక్ పాలన చేసి ఒక చెత్త పాలన చేసి ప్రజల్ని గదిలో ఒక మనుషుల్ని పెట్టి మిరపకాయ పొగ పెడితే ఏ విధంగా ఆ గది నుంచి పారిపోవటానికి బయటపడటానికి ఆ మనుషులు ప్రయత్నం చేస్తారో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మిరపకాయ పొగలాంటి పాలన పెట్టి ఎప్పుడు 2024 ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి గతి దింపుదామని ప్రజల్ని మానసికంగా తయారు చేసినటువంటి ఘనత నీ అసమర్థ ముఖ్యమంత్రిది, మీ అసమర్థ అధ్యక్షుడిది. అలాంటి మీరు ఇప్పుడు తగుదురమ్మా అంటూ తెలుగుదేశం పార్టీని, కూటమిని, చంద్రబాబు గారిని విమర్శించడానికి తయారవటం ఎలా ఉందంటే సిగ్గులేనమ్మ వీధెక్కి కొంతలేనట్టు ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే బాబు సూర్యుడిపై నిలదీద్దామంటాడు. ఏం నిలదీస్తావు నువ్వు? అసలు నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా? ఒకే ఒక ఎగ్జాంపుల్, నేను నెగ్గిన వెంటనే 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తానని చెప్పాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నెగ్గినాక ఏమన్నాడు? పెంచుకుంటూ పోతానని 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకి. అంబేద్కర్ కోనసీమ జిల్లా